ఇమ్మెచ్యూర్‌గా ఉన్న వాళ్ళు, మెచ్యూరిటీ లేని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తుంటారో, వాళ్ళు ఎక్కువగా అన్నీ కంట్రోల్ చేద్దాం అనుకుంటుంటారండి. దీని వెనకాల సైన్స్ ఏంటంటే, ఇప్పుడు ఎమోషనల్‌గా, స్ట్రాంగ్‌గా, స్టేబుల్‌గా, మెచ్యూర్డ్‌గా ఉన్న వ్యక్తికి సమస్యలొస్తాయి అన్న భయం, బాధ చాలా తక్కువ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. జీవితంలో సమస్యలొస్తాయి. వాళ్ళు ఎదుర్కోవటానికి రెడీగా ఉంటారు. కానీ ఎవరికైతే మెచ్యూరిటీ ఉండదో వాళ్ళు సమస్యల్ని ఎదుర్కోవటానికి రెడీగా ఉండరు కాబట్టి అసలు సమస్యలే రాకుండా, సమస్యల్ని అవాయిడ్ చేయటానికి, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా ఉండటానికి వాళ్ళు ఎంతో జాగ్రత్త పడుతుంటారండి. దాంట్లో తప్పులేదు, జాగ్రత్త పడడంలో తప్పులేదు, కశ్యప్ కంట్రోల్ చేయడంలో తప్పే ఉంది, తప్పులేదండి. కానీ అతి కంట్రోల్ అంటే మితిమీరిన కంట్రోల్ అండి. ప్రతి ఒక్కటి వాళ్ళు కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంట్లో మనుషుల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు, లేదా బయట మనుషులనైనా అది పరిస్థితులనైనా. వాళ్ళు ప్రపంచంలో ప్రతి ఒక్కటి కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారండి, వాళ్ళ మైండ్ని తప్ప. కశ్యప్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే నష్టం ఏంటి? నష్టం ఏంటంటే అండి, భయం కలుగుతుంది. కంట్రోల్లోంచి తప్పిపోతే, సమస్య వస్తే షేక్ అవుతామేమో అన్న భయం వాళ్ళ మైండ్లో ఎప్పుడూ రన్ అవుతూ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి టూ మచ్ కంట్రోల్. దీనివల్ల జరిగే నష్టం వాళ్ళకైతే స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. బయట వాళ్ళకి జరిగే నష్టం ఏంటంటే, వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండటం చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి.